ఇవన్నీ రిపేర్ జరుపురు ఎవరు అంటేనా ఓపి చిట్టులు తీసుకురాని నాకు అన్నీ మళ్ళీ సిస్టమేటిక్గా ఏంట్రా తీసుకుని రా వెళ్ళేటప్పుడు లైన్ కదా ఈ పెద్దవాళ్ళు రాని ఇంతమంది ఉన్నారు ఇట్రా నువ్వు ఎన్ని నిలబడి చూస్తావు ఇట్లా తీసుకో లేకపోతే కాంటాక్ట్స్ లేదు చూడు కింద ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు చెప్పురా పేరు అందరూ అమ్మా ఇట్లా ముందు రండి ఆ విషయాలన్నీ కూడా మా తమ్ముడు ప్రసాద్ కుబార్పూర్ తనకు దాదాపు 15 ఏళ్ళకని విషయాలన్నీ తెలుసు. అట్లనే విఠధర్మరాజు గారు మా కౌన్సిలర్ గారు కూడా వచ్చారు. ఎందుకంటే వాళ్ళ వాడిలో ఉండేటోళ్ళు కూడా ఆపరేషన్ అయింది. మరి ఈ సందర్భంలో నాకు మరి సేవ చేసే అవకాశం కల్పిస్తున్న మీ అందరు కూడా ధన్యవాదాలు. మరి ఇప్పుడు మంచిగా అయింది అందరు కూడా ఆపరేషన్లు. పెద్ద మనుషులు కన్ను వెనక్కి చేసినప్పుడు నేను చేసి వెళ్తున్నా అంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందరికి కూడా మంచిగా ఉంటుంది. కొద్దిగా అలీపూర్ పేషెంట్ ఒకటి పెద్ద మనిషి కొద్దిగా బాగా ముదిరిండే ఉండనిది, అవసరం పడితే మళ్ళీ రేపు కూడా దాన్ని కొద్దిగా అంతా సాఫ్ చేస్తాం. మరి మీ అందరు కూడా మందులు భావాని కంటి ఆసుపత్రిలో రోటరీ ఆపి సహకారంతో నేను మరియు మా సోదరుడు లాంటి డాక్టర్ విజయ్ ఉచితంగా 12 మందికి ఆపరేషన్ చేయడం జరిగింది. మరి దీనికి సహకరించిన పేషెంట్లకు, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళని తీసుకొచ్చిన నాయకులు కావచ్చు, అక్కడి పెద్దలకు, మా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు 12 మందికి ఆపరేషన్ చేసినాం. నేను ముఖ్యంగా మీ అందరూ తెలుసు, నేను కొంత రాజకీయాలకు రావడం ఎక్కువసేపు ఉండలేను. రోజు సాయంత్రం కొద్దిగా వచ్చి ఆపరేషన్ చేసుకోకుండా మిగతా మా సిబ్బంది అంతా కూడా దాదాపు 20-30 ఏళ్ళకెళ్ళి ఉన్నారు హాస్పిటల్లో. మా కాంపౌండర్లు, సిస్టర్లు వాళ్ళందరూ. అట్లనే విజయ్ సార్ కూడా దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు సేవలు అందిస్తున్నారు. మరి ఈ రకంగా మన పావని కంటి దవాఖానలో నిత్యం పేషెంట్లను చూడడం, ఆపరేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 30 ఏళ్ళకెళ్ళి నేను మొదలుపెట్టిన ఈ ఫ్రీ ఆపరేషన్ అయితే కొత్తగా కాదు. మెట్పల్లిలో ఉన్నప్పుడు ఎంపల్లి వెంకట్రావుపేట నుంచి క్యాంపులు పెట్టి తీసుకొచ్చి మొదలు పెడితే మీ గొల్లపల్లి మండలం ఆత్మకూరు అవతలకి వెళ్ళి, ఆ కాలంలో మంగళకి వెళ్ళి అట్లా తీసుకొచ్చి దూరం ప్రాంతాలకు వెళ్ళి కూడా తీసుకొచ్చాం. ఇవాళ కూడా చూస్తే బుగ్గారం, నేరెళ్ళ, ఎరగటూరు పేషెంట్లు కూడా ఇవాళ ఉన్నారు. ఇన్ని ఓట్ల కోసమే కాదు, రాజకీయాలకు వచ్చినప్పుడు. కానీ ఇది 30 ఏళ్ళకెళ్ళి చేస్తున్నాం. ₹1 కూడా అడగలేదు, అన్నీ మంచిగా చేసినాం. దాంతో పాటుగా ఎంత సాఫ్ వచ్చింది మా ఆయమ్మలు ఇక్కడ చూసినా. పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. రేపు ఇంటికాడికి అయినాక కూడా ఉన్నంతలో ఇల్లు సాఫ్ ఉంచుకోవాలి, కళ్ళలో దుమ్ము పడదు. మీరు కూడా పేషెంట్లకు నేను చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో బయట దుమ్ములకు అటు పోవద్దు. చిన్నరా మందు వేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్పుకుంటాం. మీరు అన్ని గోళ్ళు తీసుకోవాలి, శుభ్రంగా ఉండాలి, కడుక్కోవాలి. కిందిరెప్పకి ఇట్లనే వేయాలి, మందు పైరెప్ప ముట్టద్దు. కిందిరెప్ప ఇట్లనే వేయండి, పడుకోబెట్టేయండి చిన్నరా. కాబట్టి బాగా కూర్చోబెట్టేస్తుంది. అందరూ చూస్తున్నారు ఇట్లా కిందిరెప్ప ఇట్లని మంది వేయాలి. ఒక చుక్క ఎత్తే సరిపోతుంది, 2 చుక్కలు అయితే గారిపోతుంది, కానీ నష్టమేం లేదు. ఒక చుక్క ఎత్తే సరిపోతుంది. మళ్ళీ వెంటనే మూత పెట్టాలి. ఇట్లా కన్నెట్లో చూడాలి కూడా చెప్పారు కావచ్చు. ఉడిపిలలో బట్ట ఉడకబెట్టి చేయాలి చెప్పిరా. దస్తీలు కూడా మంచి కాటన్ మంచిగా పిండి పెట్టుకోరు, తెల్లగా ఇట్లా ఉండాలి మంచిగా ఉడికినట్టు. కాటన్ కొనుక్కొని దాంతో ఉడిపిలలో వేసి దాన్ని మంచిగా చేపతో మరగబెట్టాలి. మరిగినాక నీళ్ళు వారవసి చేతులు కట్టుకోవాలి.
ఇలా వారవతే బరువు ఉంటుంది కాబట్టి ఎట్లయితే చేపతో గిన్నెల మీద ఉంటుందో బట్ట కింద పడదు జరమల్లా వారవతే అట్లనుక మీరు చేతులు కలుపుకొని ఆ బట్టతో ముందుగా 2 బట్టలు వేయాలి. ఈ పక్కకు చూడాలి, ఈ పక్కకు చూడాలి, మెల్లగా చూడాలి. విన్నారా? వస్తుంది అదే పదన బట్ట అలాగని వెళ్తుంది కాబట్టి దాన్ని చేతి ఎట్లా కట్టుకోడు, ఇట్లా పట్టుకోవాలి. ఇదంతా లూజు ఉంటుంది. ఇది రెప్పకు తలగాలి. ఇది రెప్పకు తగిలితే ఏం కాదు, ఈ ఏరు వత్తద్దు. ఇది ఉంటుంది, ఇది కొనాలి తరిపట్ట తలగాలి 2-3 సార్లు. లేకపోతే రెప్పలైన మహిళ అట్లే ఉంటుంది. ఉదయాన్నే మన కూసు రావాలి అట్లే ఉంటాయి. కానీ దాన్ని ఇచ్చితో వచ్చి మనం రోజు చూసినట్టు చూడద్దు. దీంతో చూసి ఇది అంత చూసేయాలి, తీసేయాలి. మళ్ళీ ఇంకోటి 3-4 దస్తులు ముక్కోరు. విన్నారా? రకంగా అన్నీ కూడా చేయడం జరిగింది. మీకు మందులు అన్నీ కూడా ఫ్రీ ఇచ్చాం. ఇక మాకేమైనా సర్కార్కి వస్తే ఓ ఏడాదికి 2 నెలలకు మేము కాగితం పెట్టుకుంటే వాడు 1000-2000 ఇస్తారు. అది ఎన్నో వస్తాయి. కొన్నిసార్లు అయితే నేను తీసుకోలేదు. విన్నారా? అంటే బయట మాట్లాడుతున్నట్టు పుట్టిగిరి ఎత్తుండా ఇచ్చాడు 20,000 వస్తాయి, 40,000 వస్తాయి. నేను ఆపరేషన్ విన్నావా? లేని వాళ్ళకి 10,000కి చేస్తాం. కాబట్టి ఇక ట్రైన్ రావు. అది కూడా మీకు చెప్పాలని చెప్తున్నా, రికార్డు కూడా చేయిస్తున్నా. అంటే బదనాన్ని చేస్తున్నారు. గండిపైన వచ్చారంటే మరి వేరే డాక్టర్లు అందరూ లేరు, అందరూ చేయండి. ఎవరొద్దాను చేస్తలేనే కదా, మస్తు మంది ఉన్నారు పేషెంట్లు. కాబట్టి అట్లేం రావు. మా కరెంటు బిల్లుకి ఇవి మందం కూడా సారే. ఈ మన బంగారు సంతం దేవుని దేవాలయంతో ఉన్నోని నాకు ఇచ్చదోలుకుంటున్నారు. రేపు 4 పైసలు చేయించుకుంటూ రేపే తయారుంటున్నారు. కాబట్టి గత ఎక్కడికి వెళ్ళో అట్లా కావు. అంటే మీకు ప్రత్యేకంగా చెప్తున్నా, కావాలని కూడా కొందరు అంటూ ఉంటుంది. ఏదేమైనా కానీ అవన్నీ నేను పట్టించుకుంటే ఇంత దూరం రాకపోదు. ఎంతోమంది ఆపరేషన్ ఏమైనా అయితే బలనం అయితే అనుకున్నారు. లేదు, దేవుని దయ వల్ల ఇప్పటికి కూడా మంచిగా జరుగుతున్నది. దాదాపు 100 మందికి చూపొచ్చింది. కొంతమందికి వయసు రీత్యా పెద్ద మనుషులు ఉంటే కొన్ని అయితే అది కాలేదు. లేకపోతే నా గుర్రలో పోగానే అడగకపోదు మామూలు వేడిగా. కాబట్టి మీకు కూడా మంచిగా అవుతుంది. కానీ ఎప్పుడు మంచిగా అవుతుంది మీరు మంచిగా కాపాడుకోవాలి. ఇంటికి మేము చేసిన పని అయిపోయింది. ఇక ఇంటికాడ మీరు 6 వారాలు కాపాడుకోవాలి. ముఖ్యంగా ఏంది, మా యువకుడు వచ్చాడు జ్ఞానమేసి ఇప్పుడు సోయలు ఎడో పోతాడు. మరి ఇంటికాడ ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇంటికాడ వేసుకోవాలి మనం మీకు చెప్పాలి. ఎవరికైనా పని ఉంటుంది కదా. బిడ్డలు వచ్చారు, ఎంతమంది వచ్చారు బిడ్డలు వచ్చిరా చేలవాటి ఇంకా మరి మీరు మరి ఎవరికి చెప్తావు? తొలకపోతావా? మీ వదిలికి చెప్తావా? తమ్మునికి చెప్తావా? అన్నకి చెప్తావా? నేను చెప్పినా చెప్పాలి కదా. మరదలకు మరి చెప్పాలి. విన్నావా? 1-2 సార్లు చెప్పాలి. ఆఖరికి ఆస్తకత్తది మా చెప్పినవుతి నేను చేయను అనుకో సార్ చెప్పాను అంటే విన్నారా? ఉదాహరణ చెప్తున్నా. మేము రోజు చేసి కాబట్టి ఒక లైన్గా చెప్పినాం. మీకు చెప్పరాదు. యాడ్ చేసుకుంటే చెప్పాలి. నేను మా కంపౌండర్ చెప్పిన. మీరు కూడా ఆపరేషన్ కన్నుకి వండదు, పక్క వండుంది, కూర్చోవచ్చు, మాట్లాడచ్చు, అన్ని తినచ్చు. విన్నారా? కానీ దుమ్ములో పోవద్దు. 2 రోజులు కాపాడుకోండి. చిన్నపిల్లలను ఎత్తుకుంటే ఓసారి పట్టి అద్దాలు గుంజవుతారు, కలుగుతుంది. నాకు కూడా మనవరాలు ఉన్నది. విన్నావా? కళ్ళు దెబ్బలుతుంది గట్ట. మీరు ఎత్తుకోకరు, ఖర్చు ఉంటుంది కదా. విన్నారా? ఇవన్నీ కాపాడుకోండి మంచిగా. గత కన్నీరమైన పరిచయం కాకుండా పోతుంది. మనం చేసినా కొద్దిగా మన అల్లిపూర్ పేషెంట్ను సార్ చెప్పినట్టు పాటించండి. అందరికీ నమస్కారం. మంచి కాపాడు.